సాక్షి పేపర్ వాళ్ళు మన అమరావతి మహిళలకి చాలా అన్యాయంగా మాట్లాడారు. దానికోసం మనం నిరసన తెలుపుతూ మన జగన్ గారు, భారతి గారు అందరూ మన మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మనం అందరం కోరుకుంటున్నాము. 5 సంవత్సరాలు వాళ్ళు ఈ పరిపాలనలో చాలా ఇబ్బందులు పడ్డారు మన అమరావతి ఆడవాళ్ళు అయితేమి. కాబట్టి మీరు మన భారతి గారు, జగన్ గారు క్షమాపణ చెప్పాలా లేదా? జగన్ గారు క్షమాపణ చెప్పాలా లేదా? భారతి గారు క్షమాపణ చెప్పాలా లేదా? పవిత్రమైన దేవాలయం లాంటి దానిని కించపరుస్తూ అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులను, మహిళల్ని ఎంతో ఘోరాతి ఘోరంగా మాట్లాడము చాలా చిన్నతనంగా ఉంది. అసలు కడుపు తరుక్కుపోతుంది అది చెప్తుంటే. ఇతిహాస పురాణాలలో కూడా మహిళలను కించపరిచిన వాడు ఎవరు చరిత్రలో బాగుపడినట్టు లేదు. కనుక దయచేసి స్త్రీ ఎక్కడ పూజించబడుతుందో దేవతలు అక్కడ ప్రత్యక్షమవుతారని మన పెద్దలు చెప్తుంటారు. అయినా కూడా వాళ్ళు అలా మాట్లాడడం చాలా ఘోరంగా ఉంది. అసలు ఏ విధంగా మాట్లాడు, వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది, తల్లి తండ్రి అందరు ఉంటారు కదా, అక్క చెల్లి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు అందరు మహిళలు ఒకటే కదా, అలా ఏ విధంగా మాట్లాడతారు? దయచేసి కనుక దీనికంటూ రాష్ట్ర మహిళలందరూ సమ్మె చేస్తూ వారికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నారు. భారతి రెడ్డి గారు, జగన్ రెడ్డి గారు మహిళలందరికీ, రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మరి నేను కోరుకుంటున్నాను. క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. జగన్ గారు, భారతి రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి జగన్, చెప్పాలి. మహిళలకు క్షమాపణ చెప్పాలి జగన్, మహిళలకు క్షమాపణ చెప్పాలి జగన్, రాజధాని మహిళలకు క్షమాపణ చెప్పాలి జగన్, చెప్పాలి జగన్ క్షమాపణ, చెప్పాలి జగన్ క్షమాపణ. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. పిల్లలు కాసేపు ఆగండి అబ్బాయి. మీరు డైరెక్ట్ పంపించాను. మామా సాక్షి పేపర్ వాళ్ళు మన అమరావతి మహిళలకి చాలా అన్యాయంగా మాట్లాడారు. దానికోసం మనం నిరసన తెలుపుతూ మన జగన్ గారు, భారతి గారు అందరూ మన మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మనం అందరం కోరుకుంటున్నాము. 5 సంవత్సరాలు వాళ్ళు ఈ పరిపాలనలో చాలా ఇబ్బందులు పడ్డారు మన అమరావతి ఆడవాళ్ళు అయితేమి. కాబట్టి మీరు మన భారతి గారు, జగన్ గారు క్షమాపణ చెప్పాలా లేదా? జగన్ గారు క్షమాపణ చెప్పాలా లేదా? భారతి గారు క్షమాపణ చెప్పాలా లేదా? పవిత్రమైన దేవాలయం లాంటి
కించపరుస్తూ అక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులను మహిళల్ని ఎంతో ఘోరాతి ఘోరంగా మాట్లాడటము చాలా చిన్నతనంగా ఉంది. అసలు కడుపు తరుక్కుపోతుంది అది చెప్తుంటే. ఇతిహాస పురాణాలలో కూడా మహిళలను కించపరిచిన వాడు ఎవరు చరిత్రలో బాగుపడినట్టు లేదు. కనుక దయచేసి స్త్రీ ఎక్కడ పూజించబడుతుందో దేవతలు అక్కడ ప్రత్యక్షమవుతారని మన పెద్దలు చెప్తుంటారు. అయినా కూడా వాళ్ళు అలా మాట్లాడడం చాలా ఘోరంగా ఉంది. అసలు ఏ విధంగా మాట్లాడు, వాళ్ళకు ఒక కుటుంబం ఉంటుంది, తల్లి తండ్రి అందరు ఉంటారు కదా, అక్క చెల్లి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు అందరు మహిళలు ఒకటే కదా, అలా ఏ విధంగా మాట్లాడతారు? దయచేసి కనుక దీనికంటూ రాష్ట్ర మహిళలందరూ సమ్మె చేస్తూ వారికి క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతున్నారు. భారతిరెడ్డి గారు, జగన్ రెడ్డి గారు మహిళలందరికీ, రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని మరి నేను కోరుకుంటున్నాను. క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. జగన్ గారు, భారతిరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి జగన్, చెప్పాలి. మహిళలకు క్షమాపణ చెప్పాలి జగన్, మహిళలకు క్షమాపణ చెప్పాలి జగన్, రాజధాని మహిళలకు క్షమాపణ చెప్పాలి జగన్, చెప్పాలి జగన్ క్షమాపణ, చెప్పాలి జగన్ క్షమాపణ. గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. పిల్లలు కాసేపు ఆగండి అబ్బాయి మీరు. డైరెక్ట్ పంపించాను. మామా